హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. కంకాటినేట్ నుంచి సబ్స్టిట్యూట్ వరకు ఉన్నటువంటి డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా కంకాటినేట్. ఈ కంకాటినేట్ ఏం చేస్తుందంటే మనకి ఏవైతే స్ట్రింగ్స్ ఉన్నాయో ఆ స్ట్రింగ్స్ని కంబైన్ చేయడానికి ఈ కంకాటినేట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సపోజ్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఒక స్ట్రింగ్ ఉంది. నాకు ఇక్కడ రాజు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ రాజూస్ అని ఇచ్చాను. నాకు ఈ సెల్లో ఈ పర్టికులర్ సెల్లో రాజూస్ ఎగ్జాంపుల్ అని ప్రింట్ అవ్వాలి. నేనేం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ సెల్లో నాకు అవుట్పుట్ రాజు ఎగ్జాంపుల్ అని రావాలి. సో నేను ఏం చేస్తున్నాను, కంకాటినేట్ అనేటువంటి ఫంక్షన్ తీసుకుంటున్నాను. కంకాటినేట్ ఆఫ్ క్లిక్ చేశాను. దేన్ని కంకాటినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ సెల్ని ఈ సెల్ని కంబైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైపోయింది నాకు అవుట్పుట్, ఎప్పుడైతే నేను అవుట్పుట్ చూస్తానో ఏమొచ్చిందంటే ఇక్కడ రాజూస్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ప్లస్ ఈ సెల్ కంబైన్ అయ్యి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. నాకు ఇప్పుడు స్పేస్ కావాలి. సార్ మీరు రెండు కంబైన్ చేశారు, స్పేస్ లేదు అనుకుంటే నేనేం చేయొచ్చు, నేను స్పేస్ కూడా యాడ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా నేను ఇప్పుడు థర్డ్ ఇన్పుట్ ఇచ్చాను కంకాటినేషన్ కోసం. ఎప్పుడైతే ఇలా ఇచ్చానో నేను ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా స్పేస్ కూడా నాకు వస్తుంది. ఏవైతే ఇన్పుట్గా మనం ఇస్తామో ఆ ఇన్పుట్గా ఇచ్చినటువంటి స్ట్రింగ్స్ని మొత్తాన్ని కంబైన్ చేయడానికి వాడేటువంటి ఫంక్షన్ ఏమంటామంటే కంకాటినేట్ ఫంక్షన్ అని చెప్పేసి మనం అంటామంట. నెక్స్ట్ మనకి టెక్స్ట్ జాయిన్ ఫంక్షన్ ఉంది. ఈ టెక్స్ట్ జాయిన్ ఏం చేస్తుంది, ఏవైతే మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి డేటా ఉంటుందో, సపోజ్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే రమేష్ అనే అతను యాపిల్ బనానా మూడు ఫ్రూట్స్ సెలెక్షన్, ఎవరైనా ఈ మూడు ఫ్రూట్స్లో మూడు ఫ్రూట్స్ కేటగిరీస్లో ఏమైనా రెండు కేటగిరీస్ ఆ రెండు టైప్ ఆఫ్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అతను ఏం చేశాడు, మూడు ఫ్రూట్స్ ఆప్షన్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా రెండే సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ప్రతి పర్సన్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రూట్స్ లిస్ట్ నాకు అనేది కావాలి. ఎలా, యాపిల్ కామా బనానా, ఆరెంజ్ కామా మ్యాంగో. ఒకవేళ మూడు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒకళ్ళు ఏం సెలెక్ట్ చేశారు, యాపిల్ కివి పైనాపిల్ మూడు సెలెక్ట్ చేశారు, ఒకళ్ళు గ్రేపే సెలెక్ట్ చేశారు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వీటిని నేను కంబైన్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, నేను సింపుల్గా టెక్స్ట్ జాయిన్ అనేటువంటి ఫంక్షన్ వాడతాను. ఫస్ట్ దీని ఫాంట్ సైజ్ పెంచుకుందాం. దీని ఫాంట్ సైజ్కి రావాలి కాబట్టి మనం ఫార్మాట్ పెయింటర్ తీసుకొని వీటి ఫాంట్ సైజ్ పెంచుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఈక్వల్ టు ఏం రాస్తున్నాం, టెక్స్ట్ జాయిన్ అవ్వాలి. టెక్స్ట్ జాయిన్, సో దేంతో జాయిన్ అవ్వాలి, డీలిమిటర్. దేంతో జాయిన్ అవ్వాలో దాన్ని ఏమంటామంటే డీలిమిటర్ అంటాం. అంటే నాకు టెక్స్ట్ కామాతో జాయిన్ అవ్వాలి. రైట్, దాని తర్వాత ఇగ్నోర్ ఎంటీ టెక్స్ట్ని ఇగ్నోర్ చేయాలా చేయక్కర్లేదా, ఎంటీ టెక్స్ట్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి దానికోసం నేనేం రాస్తున్నానంటే ట్రూ అని రాస్తున్నాను. ఇక్కడ బులియన్ వాల్యూ ఇవ్వాలి, ట్రూ కానీ ఫాల్స్ కానీ. నేను ట్రూ ఇచ్చాను. రైట్, దాని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాల్యూస్ తీసుకోవాలి. మనం కింద సెల్కి వెళ్ళినట్టుంది. రైట్, సో మనం ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాల్యూస్ని ఇన్పుట్గా తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చాయి, ఇక్కడ కానీ చూస్తే ఏమొచ్చే, యాపిల్ బనానా వచ్చింది, ఆరెంజ్ మ్యాంగో వచ్చేసింది, యాపిల్ కివి పైనాపిల్, ఇలా లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. అలానే ఇక్కడ సురేష్, రాజు, వాసు, బాబురావు వీళ్ళందరికీ కూడా కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్టులు లేకపోతే ఎన్రోల్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనకి లిస్ట్ కావాలి. మనం సింపుల్గా ఏం రాస్తాం, ఫార్ములా ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్. తర్వాత ఎలా సపరేట్ అవ్వాలి ఇవి సబ్జెక్టులు, డీలిమిటర్ ఏంటి, కామాతో సపరేట్ అవ్వాలి. సో బ్లాంక్ని మనం ఏం చేయాలి, ఇగ్నోర్ బ్లాంక్స్ కాబట్టి బ్లాంక్స్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి ట్రూ అని రాసాం. ఒకవేళ బ్లాంకులు కూడా కావాలంటే ఫాల్స్ రాసుకోవాలి. అది కూడా ఒకసారి చూద్దాం. సో తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు. మనం ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా టేబుల్లో ఉన్నటువంటి మిగతా ఫీల్డ్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయాయి. సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి ఫార్ములా ఇక్కడ ట్రూ ఉంది కదా, మనం ఏం చేద్దామంటే ఫాల్స్ రాద్దాం. ఎప్పుడైతే ఫాల్స్ అని రాస్తామో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మనకి థర్డ్ ఏదైతే ఉందో అక్కడే
కామా తర్వాత ఎంటీ వచ్చింది. ఇక్కడ మధ్యలో ఇలా కామా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్రూ పెట్టేసుకుంటే వాల్యూ ఎంటీగా ఉన్న చోట మనం ఏం చేయాలి, ట్రూ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏవైతే నాన్ ఎంటీ సెల్స్ ఉన్నాయో ఆ నాన్ ఎంటీ సెల్స్ మాత్రమే మనకి అవుట్పుట్లో వస్తాయండి. సో ఈ లెఫ్ట్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ లో ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనకి అవుట్పుట్ గా ఇస్తుంది. మనం ఎప్పుడైతే లెఫ్ట్ అనేటువంటి ఫంక్షన్ రాసామో లెఫ్ట్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తున్నాం, టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఏంటి, క్రియేటివ్ కంప్యూటర్స్ అనేటువంటి టెక్స్ట్ B15 లో ఉంది. దీంట్లో నాకు ఫస్ట్ 8 క్యారెక్టర్స్ కావాలి. సో 8 క్యారెక్టర్స్ కావాలి, ఎంటర్. సో ఏమైంది, ఈ టెక్స్ట్ లో ఉన్నటువంటి ఫస్ట్ 8 క్యారెక్టర్స్ లెఫ్ట్ నుంచి వచ్చాయి. అలానే రైట్ సైడ్ నుంచి రావాలి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, ఈక్వల్ టు, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈక్వల్ టు రైట్ ఆఫ్, రైట్ సైడ్ నుంచి రావాలి. రైట్ ఆఫ్ దేనికి, క్రియేటివ్ కంప్యూటర్స్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు కావాలి, సపోజ్ నాకు 5 + 4 9 క్యారెక్టర్స్ కావాలి. రైట్, ఎంటర్ చేసాను. ఆటోమేటిక్ ఏం వచ్చిందండి, 9 క్యారెక్టర్స్ వచ్చాయి. రైట్ నుంచి ఉన్నటువంటి 9 క్యారెక్టర్స్. ఈ 9ని కాస్త నేను ఎప్పుడైతే 5 చేద్దాం అనుకుందాం, 5 చేస్తే ఏమైపోతుంది చెప్పండి, రైట్ సైడ్ నుంచి ఉన్నటువంటి 5 క్యారెక్టర్స్, రైట్ సైడ్ ఉన్నట్టు నుంచి రైట్ సైడ్ ఎడ్జ్ నుంచి ఉన్నటువంటి 5 క్యారెక్టర్స్ మనకి అవుట్పుట్గా రావాలంటే ఈ రైట్ ఎప్పుడైనా మనకి ఒక పార్ట్ ఆఫ్ టెక్స్ట్లో నుంచి ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే కావాలి, కొన్ని క్యారెక్టర్లు మాత్రమే కావాలి. రైట్, అలాంటప్పుడు మనం క్యారెక్టర్ బేస్డ్ ఇన్పుట్ తీసుకోవడానికి మనకి రైట్ లెఫ్ట్ ఫంక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలానే మనకి మిడ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి మిడిల్లో నుంచి ఎక్కడైనా సరే టెక్స్ట్ ఏదైతే ఉందో దాని మిడిల్ నుంచి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి. సో టెక్స్ట్ ఏంటి, క్రియేటివ్ కంప్యూటర్స్. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి క్యారెక్టర్ వరకు కావాలి. సో నాకేం చేయాలంటే 10th క్యారెక్టర్ నుంచి, రైట్, స్టార్టింగ్ క్యారెక్టర్ ఎంత కావాలి, 10th క్యారెక్టర్ నుంచి రావాలి. లాస్ట్ క్యారెక్టర్ ఏముండాలంటే 18th క్యారెక్టర్ వరకు కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్లో 10th క్యారెక్టర్ నుంచి 18th క్యారెక్టర్ వరకు ఉన్నటువంటి వాల్యూస్ నాకు కావాలి. సో నేను ఎప్పుడైతే రాస్తానో కంప్యూటర్స్ అని చెప్పేసి నాకు అవుట్పుట్ వచ్చింది. 8 క్యారెక్టర్స్ క్రియేటివ్, 9th స్పేస్, 10th Cతో స్టార్ట్ అయింది, మనకి 18 ఏదైతే ఉందో అది Sతో ఎండ్ అయిపోయింది. 9 క్యారెక్టర్స్ కంప్యూటర్స్ కాబట్టి కంప్యూటర్స్ వచ్చింది. ఏదైనా మిడిల్లో నుంచి ఒక లాస్ట్ వరకు మనకు కావాలంటే మనం మిడ్ అనే దాన్ని తీసుకోవచ్చు, మిడ్ అనేటువంటి ఫంక్షన్ తీసుకోవచ్చు. సో ఫైండ్ ఫంక్షన్ మనం వాడాలి అంటే ఈక్వల్ టు ఫైండ్ ఆఫ్, ఏమి నేను క్యారెక్టర్ సెర్చ్ చేస్తున్నానంటే నేను W అనేటువంటి క్యారెక్టర్ సెర్చ్ చేస్తున్నాను. సో లేకపోతే నేను WORLD సెర్చ్ చేస్తున్నాను. ఏ టెక్స్ట్లో సెర్చ్ చేస్తున్నానంటే హలో వరల్డ్ టెక్స్ట్లో సెర్చ్ చేస్తున్నాను, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్యారెక్టర్. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో ఆ ఇన్పుట్ 7th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది, నాకు 7 ఇన్పుట్గా వచ్చింది. అలానే నేను ఈక్వల్ టు ఫైండ్ ఆఫ్, ఏం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నానంటే JUని ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాను. కామా JU ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో నాకు ఆన్సర్ వస్తుంది, ఎక్కడ, రాజులో, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్యారెక్టర్. సో ఇలా ఏ క్యారెక్టర్ నుంచి ఏ పర్టికులర్ క్యారెక్టర్ పొజిషన్ నుంచి నేను సెర్చ్ చేస్తున్నటువంటి వర్డ్ లేకపోతే స్ట్రింగ్ స్టార్ట్ అవుతుందో తెలుసుకోవడానికి ఫైండ్ అనేటువంటి ఫంక్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, అలానే మనం ఇక్కడ సెర్చ్ అనేటువంటి ఫంక్షన్ తీసుకున్నట్లయితే సెర్చ్ ఫంక్షన్ కూడా మనకి ఎలా పనిచేస్తుందంటే ఇది కేస్ సెన్సిటివ్ లేకుండా ఏదైనా వెతకాలి అంటే, సపోజ్ నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ నేను ఇక్కడ డబ్ల్యూని స్మాలర్ కేసులో పెట్టాను, అంటే లోవర్ కేసులో సెర్చ్ చేస్తే నాకు వాల్యూ ఎర్రర్ వచ్చింది, అంటే అది ఫైండ్ అవ్వలేదు అని ఎర్రర్. ఇది ఇక్కడేమో లోవర్ కేసులో ఉంది, ఇక్కడ క్యాపిటల్ కేసులో ఉంది కాబట్టి ఎర్రర్ వచ్చింది. అదే నేను ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫైండ్ ఫంక్షన్ని నేను సెర్చ్ ఫంక్షన్ కింద మార్చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సెర్చ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో అది క్యాపిటల్ కేసులో ఉన్నా లేకపోతే లోవర్ కేసులో ఉన్నా కూడా దాన్ని సెర్చ్ చేయడానికి సెర్చ్ ఫంక్షన్ వాడతాం. లేదు నేను ఓన్లీ
కరెక్ట్గా కేస్ కూడా మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఫైండ్ ఫంక్షన్ తీసుకోవాలి, రైట్. ఇలా సర్చ్ ఫంక్షన్, ఫైండ్ ఫంక్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత సబ్స్టిట్యూట్ ఫంక్షన్, వేరే చోట ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనకి నచ్చిన విధంగా చేంజ్ చేయడానికి మనం ఏం వాడతామంటే సబ్స్టిట్యూట్ అనేటువంటి ఫంక్షన్ వాడతాం. సబ్స్టిట్యూట్ ఆఫ్, ఇలా సబ్స్టిట్యూట్ ఫంక్షన్ తీసేసుకొని, సో టెక్స్ట్ ఓల్డ్, మనకి ఓల్డ్ టెక్స్ట్ ఇది ఉంది, రైట్. టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్లో, రైట్, ఇది నార్మల్ టెక్స్ట్. ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి దేన్ని సెర్చ్ చేయాలి? స్పేస్ ఏబిఏడిని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? ఏబిఏడితో రీప్లేస్ చేయాలి, రైట్. ఏబిఏడితో రీప్లేస్ చేయాలి. ఆ స్పేస్ని తీసేద్దాం అనుకున్నాం ఒక శాంపిల్ కోసం, రైట్. సో మనం ఎప్పుడైతే ఇలా అవుట్పుట్ చూస్తామో ఆటోమేటిక్ ఏమైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ మనం డిలీట్ చేయగలిగాం కదా. అదే ఇంకా ఏమైనా వేరే లాగా సబ్స్టిట్యూట్ చేయాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, సో క్రియేటివ్, రైట్, అకాడమీ, రైట్, కామా ఏడీకే అని టైప్ చేసాం, రైట్. ఒంగోలు అని రాద్దాం, ఏడీకే ఒంగోలు, లెఫ్ట్ వి రైట్ ఇట్ యాజ్ ఆంధ్రప్రదేశ్. ఇలా టెక్స్ట్ రాసాం, రైట్. ఇప్పుడు ఇలా టెక్స్ట్ రాసిన తర్వాత, సో ఇప్పుడు నాకు ఏమైంది మధ్యలో, నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, దేన్ని? ఏడీకేని అద్దంకిగా మారుద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏమని ఫార్ములా రాయొచ్చు? ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఆఫ్ సబ్స్టిట్యూట్. దేన్ని చేంజ్ చేయాలి? ఏడీకేని చేంజ్ చేయాలి, రైట్. సో ఫస్ట్ టెక్స్ట్ ఏంటి? ఈ టెక్స్ట్లో దేన్ని మారుద్దాం అనుకుంటున్నాను? నేను ఏడీకేని మారుద్దాం అనుకుంటున్నాను, రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏడీకే అని ఉందో దాన్ని ఎలా మారుద్దాం అనుకుంటున్నాను? అద్దంకిగా మారుద్దాం అనుకుంటున్నాను. ఏడిడిఏఎన్కేఐ, అద్దంకిగా మారుద్దాం. ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా ఏడీకే ఎలా మారిపోయింది? అద్దంకిగా చేంజ్ అయింది. ఇలా సబ్స్టిట్యూట్ అనేటువంటి ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఈ 10 ఫంక్షన్స్ని వాడుతూ మన ఎక్సెల్లో డేటాని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి, ప్రాపర్గా మనకు కావాల్సినటువంటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.